నమస్కారం. ఈరోజు మనం చరిత్ర లోతుల్లోకి వెళ్దాం. మన చర్చాంశం చోళ సామ్రాజ్యం, అందులోనూ ప్రత్యేకంగా రాజేంద్ర చోళుడు. మాకు అందిన రాజేంద్ర చోళుని మహారాజ్యం అనే రచన ఉంది కదా, దాని ఆధారంగా ఆయన జీవితం, విజయాలు, ఆ వారసత్వం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ రచన ఒక కథలా అనిపిస్తోంది. ఆనాటి పరిస్థితులు, రాజేంద్ర చోళుడి వ్యక్తిత్వం, వీటిని బాగా చూపించే ప్రయత్నం చేసింది. అయితే మన ఉద్దేశం ఏంటంటే, ఈ రచన ప్రకారం చూస్తే రాజేంద్ర చోళుడు కేవలం ఒక గొప్ప యోధుడా, లేక అంతకు మించి ఏమైనా ఉన్నారా? అంటే ఆయన్ని ఎందుకు అంత గొప్ప చక్రవర్తి అంటారో అది తెలుసుకుందాం. కరెక్ట్. ముందుగా ఆయన నేపథ్యం చూడాలి కదా. ఆయన తండ్రి రాజరాజ చోళుడు. ఆయన గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. అవును, చాలా ముఖ్యం అది. ఆ రాజరాజ చోళుడు వేసిన పునాది, దానివల్లే రాజేంద్రుడు అంతగా విజయాలు సాధించారా? మరి ఆయన చిన్నతనం, శిక్షణ ఇవి ఎలా ప్రభావితం చేశాయి? రచన ఏం చెప్తుందో చూద్దాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఏ పాలకుడినైనా మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ల చిన్నప్పటి జీవితం, వాళ్లకు దొరికిన శిక్షణ, ప్రభావాలు ఇవన్నీ చూడాలి. రాజరాజ చోళుడు ఆయన గొప్ప పరిపాలకుడు. కేవలం యుద్ధ విద్యలే కాదు, అంటే పరిపాలన, సంస్కృతి ఇవన్నీ కూడా తన కొడుక్కి నేర్పించినట్లు ఈ రచన చెబుతోంది. ముఖ్యంగా రాజేంద్ర చోళుడు యువరాజుగా ఉన్నప్పుడే తండ్రితో కలిసి పరిపాలనలో పాల్గొనడం, సైనిక యాత్రలకు వెళ్లడం, ఇలాంటివి ఈ అనుభవాలు ఆయనకు చాలా ఉపయోగపడ్డాయన్నమాట. తర్వాత సింహాసనం ఎక్కాక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి శిక్షణ అయింది. అవును, అంటే కేవలం వారసత్వంగా అధికారం రాలేదు, దానికి తగ్గట్టుగా చిన్నప్పణ్నుంచే తయారయ్యారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ రచన ప్రకారం ఆయన రాజు అయ్యాక ఊరికే రాజ్య విస్తరణే కాదు, ప్రజల బాగు, రాజ్యం మొత్తం అభివృద్ధి చెందడం, వీటిమీద కూడా శ్రద్ధ పెట్టారు. దీనికి మంచి ఉదాహరణ ఆయన కట్టించిన గుళ్ళు, ఆ దేవాలయాలు. అవును. రచనలో వర్ణన చదువుతుంటే అప్పటి ఆ శిల్పకళ, ఆ భక్తి అన్ని కళ్ళకట్టినట్లుంటాయి. ఆకాశాన్ని తాకే గోపురాలు, వాటిమీద ఆ శిల్పాలు, గుళ్ళో గంటల శబ్దం, మంత్రాలు, పూలతో పూజలు చేసే జనం, అదో అద్భుతం కదా. నిజమే. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆ కాలంలో దేవాలయాలు అంటే అవి కేవలం పూజ చేసుకునే చోట్లే కాదు. అవి మల్టీపర్పస్ సెంటర్స్ లాంటివన్నమాట. చోళుల కాలంలో, ముఖ్యంగా రాజేంద్ర చోళుల టైంలో దేవాలయాలు ఊరి ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారాయి. వాటికి బోలెడు భూములుండేవి. ఆ ఆదాయంతో ఎన్నో పనులు చేసేవాళ్లు. స్కూల్సు, హాస్పిటల్సు, కళాకారులకు ఆశ్రయం, పేదలకు అన్నదానం, ఇలాంటివన్నీ గుడి ఆధ్వర్యంలోనే నడిచేవి. అలాగా? అంతేకాదు, రాజుగారి అధికారం, వైభవం, ఆయన ధర్మనిరతి ఇవన్నీ చాటి చెప్పే సాధనాలు కూడా. బృహదీశ్వరాలయం లాంటివి చూస్తే చోళుల పవరేంటో తెలుస్తుంది. ఈ రచన ఆ విషయాన్ని బాగా చెప్పింది. అంటే దేవాలయాల నిర్మాణం, ఆయన కల్చరల్ వ్యూ, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ చూపిస్తే, ఆయన మిలిటరీ పవర్, ఆ ధైర్యం, దానికి నిదర్శనమైన నేవీ, ఆ నౌకాదళం. ఎగ్జాక్ట్లీ, అది రాజేంద్ర చోళుడి స్పెషాలిటీ. ఈ రచన ఆయన నౌకాశక్తి గురించి బాగా వివరంగానే చెప్పింది. ఊరికే మన తీరం కాపాడుకోవడమే కాదు, పెద్ద పెద్ద చెక్క ఓడలు కట్టి వాటిని సముద్రాలు దాటించి, శ్రీలంక, మాల్దీవులు సరే, ఏకంగా ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ సామ్రాజ్యం అంటే ఇప్పటి మలేషియా, ఇండోనేషియా ప్రాంతాల మీద కూడా విజయవంతంగా దాడులు చేశారట. అవునవును. ఊహించుకోండి, వందల కొద్దీ ఓడలు, వాటిమీద చోళుల పులి జెండాలు, వేలాది సైనికులు హిందూ మహాసముద్రంలో వెడుతుంటే అప్పట్లో అది మామూలు విషయం కాదు కదా. అస్సలు కాదు. ఆ నౌకా విజయాల ప్రాముఖ్యతను తక్కువ చూడలేం. అది కేవలం మిలిటరీ షో కాదు, దాని వెనుక మంచి స్ట్రాటజిక్, ఎకనామిక్ థింకింగ్ ఉంది. అంటే ఎలాగంటారు? అంటే ఆగ్నేయాసియాతో జరిగే వ్యాపారం, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులు, అప్పట్లో అది చాలా లాభదాయకం. ఆ ట్రేడ్ రూట్స్ మీద కంట్రోల్ తేవడానికి, చైనా వరకు ఉన్న వాణిజ్య సంబంధాలు కాపాడుకోవడానికి, శ్రీవిజయ లాంటి పోటీదారులను తగ్గించడానికి ఈ నేవీ చాలా కీలకమైంది. ఈ రచన చెప్పినట్టు రాజేంద్ర చోళుడు సముద్ర వాణిజ్యం ఎంత ముఖ్యమో గుర్తించి, దాన్ని చోళ సామ్రాజ్య సంపదకు, ఇంటర్నేషనల్ స్టాండింగ్కు బేస్ చేసుకున్నాడు. ఇదొక రకంగా అప్పటి గ్లోబలైజేషన్ లాంటిదన్నమాట. ఆయన కేవలం భూమి మీదే కాదు, సముద్ర మార్గాలను కూడా గెలిచిన రాజు.
భూమి మీద సముద్రం మీద రెండిట్లోనూ తన పవర్ చూపించిన రాజేంద్ర చోళుడికి ఇంకో స్పెషల్ టైటిల్ ఉంది కదా, గంగైకొండ చోళుడు. అవును, గంగైకొండ. ఆ పేరు వెనుక కథ కూడా ఈ రచనలో బాగా చెప్పారు. సౌత్ ఇండియాలో ఉండి నార్త్ ఇండియాలోని గంగానది వరకు సైన్యాన్ని నడపడం అప్పట్లో ఊహించడానికే కష్టమది. నిజమే. ఆయన సేనాధిపతులు ఉత్తరాది రాజులను ఓడించి గంగానది నీళ్లను, పవిత్ర జలాన్ని కావేరీ నది వరకు తెచ్చారట. ఇది కేవలం ఒక మిలిటరీ విక్టరీనా, లేక దాని వెనుక ఇంకేమైనా అర్థముందా? ఏమంటారు? ఇది కేవలం సైనిక విజయం కన్నా చాలా ఎక్కువ. దీనికి బలమైన పొలిటికల్, కల్చరల్, రిలీజియస్ మీనింగ్స్ ఉన్నాయి. ఎలా? గంగానది మన సంస్కృతిలో చాలా పవిత్రమైనది కదా. నార్త్ ఇండియా ఎప్పుడూ ఒక పవర్ సెంటర్గా ఉండేది. అవును. అలాంటి గంగానది వరకు తన సైన్యాన్ని పంపి ఆ నీటిని సౌత్కు తీసుకురావడం ద్వారా రాజేంద్ర చోళుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, తన అధికారం కేవలం సౌత్కే పరిమితం కాదు, మొత్తం ఇండియా మీద తన చక్రవర్తిత్వముందని చూపించే ప్రయత్నమిది. తన పాలనకు ఒక రకమైన ధార్మిక ఆమోదం, లెజిటిమసీ తెచ్చుకునే ప్రయత్నం కూడా. అంటే నా పాలన ధర్మబద్ధమైనది, శాస్త్రం ఒప్పుకున్నది అని చెప్పడం అన్నమాట. ఓ, అర్థమైంది. ఆ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళుడు, అంటే గంగను జయించిన చోళుడు అని బిరుదు తీసుకోవడం, ఆ పేరుతోనే కొత్త రాజధాని కట్టడం, ఇవన్నీ తన పవర్, ప్రెస్టీజ్ను గట్టిపరుచుకునే స్ట్రాటజీలో భాగమే. గంగైకొండ చోళపురం, ఆ పేర్లోనే ఎంత పవరుందో! ఈ రచన ఆ నగరం గురించి కూడా చాలా బాగా వర్ణించింది. అది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ కాదట, చోళుల వైభవానికి, వాళ్ల కళాపోషణకు సింబల్లా కట్టారట. అవును. పెద్ద పెద్ద రాజభవనాలు, గార్డెన్సు, చెరువులు, మార్కెట్లు, కళాకారుల ఇళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గంగైకొండ చోళీశ్వర టెంపుల్, ఇవన్నీ ఆ నగరాన్ని స్వర్గంలా మార్చాయని రాశారు. నిజమే. బృహదీశ్వరాలయం అంత పెద్దది కాకపోయినా శిల్పకళలో మాత్రం దాని గొప్పతనం దానిదే అంటారు. మరి ఈ నగరం కట్టడం వెనుక ఆశయమేంటి? కేవలం విజయానికి గుర్తుగానా, లేక వేరే కారణాలున్నాయా? బహుశా చాలా కారణాలుండొచ్చు. ఒకటి, గంగా విజయం లాంటి గొప్ప అచీవ్మెంట్ను శాశ్వతం చేసుకోవడం. 2, సామ్రాజ్యం పెరుగుతోంది గదా, దానికి తగ్గట్టుగా స్ట్రాటజిక్గా బెటర్ ప్లేస్లో కొత్త క్యాపిటల్ పెట్టుకోవడం. 3, తంజావూరు రాజరాజ చోళుడితో ముడిపడి ఉంది. గంగైకొండ చోళపురం తనదైన మార్కుతో, తన విజయాలతో ముడిపడిన నగరంగా ఉండాలనే కోరిక రాజేంద్రుడికి ఉండుండొచ్చేమో. ఈ రచన చెప్పినట్లు ఆ నగరం మంచి ఇరిగేషన్ సిస్టమ్స్తో, ప్లాండ్ వీధులతో, ఒక మోడర్న్ సిటీకి ఉండాల్సిన లక్షణాలతో కట్టారు. ఇది కేవలం కళాపోషణే కాదు, గొప్ప అర్బన్ ప్లానింగ్ స్కిల్ కూడా చూపిస్తుంది. ఇన్ని విషయాల్లో ఇంత టాలెంట్ చూపించిన రాజేంద్ర చోళుడి పాలన గురించి ఈ రచన చివరిగా ఏం చెప్తోంది? ప్రజల దృష్టిలో ఆయన ఎలాంటాయన? ఆయన లెగసీ ఏంటి? ఈ రచన ముగింపులో రాజేంద్ర చోళుడిని ఒక కంప్లీట్ రూలర్గా చూపిస్తోంది. ఆయన కేవలం యుద్ధవీరుడే కాదు, ప్రజల బాగోగులు చూసుకున్న అడ్మినిస్ట్రేటర్, కళలోనూ సాహిత్యాన్ని ప్రోత్సహించిన కల్చరల్ అంబాసిడర్, ముందుచూపుతో ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్ చేసిన స్ట్రాటజిస్ట్. అవును. ఆయన టైంలో చోళ సామ్రాజ్యం పీక్ స్టేజ్కి వెళ్ళింది. కేవలం ఏరియా వైజ్గానే కాదు, సంపదలో, సంస్కృతిలో, ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా. ఆయన ప్రజలకు సెక్యూరిటీ, ప్రాస్పెరిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గొప్ప సామ్రాజ్య పౌరులుగా గర్వపడే ఫీలింగ్ ఇచ్చారని ఈ రచన స్ట్రెస్ చేస్తోంది. అందుకనే 100 ఏళ్లు గడిచినా ఆయన పేరు ఇండియా గొప్ప చక్రవర్తుల లిస్టులో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆయన లెగసీ కేవలం ఆ కట్టడాలు, ఇన్స్క్రిప్షన్స్లోనే కాదు, భారత ఉపఖండ చరిత్రను మార్చిన ఆయన పనుల్లో కూడా ఉంది. చాలా క్లియర్గా అర్థమైంది. ఈరోజు మనం రాజేంద్ర చోళుని మహారాజ్యం రచన ఆధారంగా చేసిన ఈ చర్చలో రాజేంద్ర చోళుడి మల్టీఫేసిటెడ్ పర్సనాలిటీకి సంబంధించిన చాలా పాయింట్స్ టచ్ చేశాం. యువరాజుగా అడ్మినిస్ట్రేషన్లో ట్రైనింగ్ తీసుకోవడం, ప్రజల కోసం గొప్ప టెంపుల్స్ కట్టి వాటిని ఎకనామిక్ సెంటర్లుగా కూడా మార్చడం, అవును, అసాధారణమైన నేవీని కట్టి హిందూ మహాసముద్రాన్ని ఏలి సౌత్ ఈస్ట్ ఏషియా వరకు చోళ ప్రభావాన్ని పెంచడం, నార్త్ ఇండియా మీదకు దండయాత్ర చేసి గంగైకొండ చోళుడుగా పేరు తెచ్చుకోవడం, ఆ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించడం, ఇవన్నీ ఆయన గొప్పతనానికి నిదర్శనాలు. అవును. ఈ రచన రాజేంద్ర చోళుణ్ణి కేవలం ఒక గొప్ప యోధుడిగానే కాకుండా గొప్ప అడ్మినిస్ట్రేటర్గా, కల్చరల్ ప్యాట్రన్గా, ముందుచూపున్న లీడర్గా మన ముందు పెడుతుంది. ఆయన మిలిటరీ పవర్, నేవల్ స్ట్రెంగ్త్, టెంపుల్ ఆర్కిటెక్చర్, సిటీ ప్లానింగ్, ఎకనామిక్ స్ట్రాటజీస్ ఇవన్నీ కలిపి ఆయనకు భారత చరిత్రలో ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాయి.
ఆయన సాధించిన విజయాలు, కట్టడాలు అవి కేవలం పాత వైభవానికి గుర్తులుగా మిగిలిపోలేదు. అవి నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తూనే ఉన్నాయి. ఈ రచన చివర్లో ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఉంది. మనమెప్పుడైనా తంజావూరు బృహదేశ్వరాలయాన్ని గాని, గంగైకొండ చోళపురం శిథిలాలను గాని చూసినప్పుడు, లేకపోతే సముద్రం ఒడ్డున నిలబడి దూరం చూస్తున్నప్పుడు, లేదా కావేరీ నది ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు ఆ మహాచక్రవర్తి రాజేంద్ర చోళుణ్ణి గుర్తు తెచ్చుకోవాలని సూచిస్తుంది. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది. చారిత్రక వ్యక్తులను, వాళ్ల గొప్పతనాన్ని ఇలాంటి శాశ్వతమైన కట్టడాలతో, ప్రకృతితో లింక్ చెయ్యడం, అది మన కలెక్టివ్ మెమరీని, ఒక జాతిగా మన ఐడెంటిటీని ఎలా మారుస్తుంది? ఇలా చేయడం వల్ల వాళ్ళు కేవలం టెక్స్ట్ బుక్స్లోనే కాకుండా మన ప్రెజెంట్ లైఫ్లో, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో బ్రతికే ఉంటారా? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. నిజమే. చాలా ఆసక్తికరమైన ప్రశ్న.